రాజులు వేరు వేరు ప్రాంతాల నుండి యుద్ధాన్ని ప్రారంభించి శత్రువులతో వీరోచితంగా పోరాటం చేస్తారు. బలమైన సామ్రాజ్యానికి ఎదురుగా బలమైన ఆత్మవిశ్వాసం నిలబడి వారి వీరత్వాన్ని చాటుకుంటూ కాకతీయ సైన్యం వీరిపై చేసిన దాడికి తట్టుకోలేక మేడరాజు, సారలమ్మ, నాగులమ్మ, పగడెద్దరాజులు యుద్ధ భూమిలోనే వీరమరణం పొందారు. జంపన్నను ఒక్కసారిగా కత్తలతో దాడి చేసి సంపెంగవాగులో పడేశారని, రక్తపు దారాలతో సంపెంగవాగు ఎర్రగా మారి అప్పటి నుండి ఆ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందిందని మరో కొన్ని కథనాలు చెప్తున్నాయి. అయితే సమ్మక్క కాకతీయుల సైన్యానికి ముప్పు తిప్పలు పెడుతుంది. అది చూసిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. ఒక మహిళ యుద్ధ నైపుణ్యాలతో ఇంత ఆరితేరుతుందని అనుకోలేదు. కాకతీయ సైన్యంపై సమ్మక్క దాడి చేస్తూనే ఉంది. అయితే శత్రువులందరూ సమ్మక్క వైపు ఒక్కసారిగా దాడి చేస్తారు. ఎటూ తోచని స్థితిలో సమ్మక్క ఒకవైపు, శత్రువులందరూ మరొక వైపు. నెక్స్ట్ ఎపిసోడ్ లో సమ్మక్క తల్లి ఎలా ఎదురించింది, అసలేమైంది, ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరో కొత్త విషయం తెలిసిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ తప్పకుండా చేయండి. అలాగే మన పేజ్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.